2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఉద్యోగం కాకుండా కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ బిజినెస్ ఐడియా మీకోసమే. కంప్లీట్గా వీడియోని మాత్రం మిస్ కాకుండా చూడండి. ఇంతకీ ఈ బిజినెస్ ఐడియా ఏంటో ఒక్కసారి ఈ బిజినెస్ని లాంచ్ చేసిన శాంతి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తే బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా యూనిక్గా ఉంది కదా. సో ఇంతకీ అసలు లోపల ఏముంది? ఇది బస్సు కదా, ఇందులో ఏముంటుంది అనుకుంటున్నారా? చాలా ఉంది. వచ్చేసేయండి, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా చూసేద్దాం. క్యారవాన్ అనగానే మనందరికీ సెలబ్రిటీస్ గుర్తొస్తారు కదా. అసలు ఈ క్యారవాన్ లో ఏముంది? వచ్చేయండి, చెప్పేస్తాను. హలో శాంతి గారు. హాయ్ అండి. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. హౌ ఆర్ యు? గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారవాన్ చూడగానే ఒక సెలబ్రేషన్ మోడ్ అయితే గుర్తొస్తుంది నాకైతే. ఒకవైపు బెలూన్స్, ఏసీ, టీవీ అండ్ స్పీకర్స్. అసలు ఈ ఐడియా ఏంటి, ఎలా స్టార్ట్ అయింది? రండి చెప్తాను మీకు. ఓకే. ఇది యాక్చువల్గా మేము ప్రీవియస్గా చాలా అంటే మా బిజినెస్ సెలబ్రేషన్స్ అన్నమాట. సర్ప్రైజెస్, డెకరేషన్స్, ప్రైవేట్ థియేటర్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆన్ ద రోడ్ సెలబ్రేషన్స్ చేస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి చేస్తాము. అలా కాకుండా ఆన్ ద రోడ్ చేస్తే ఎలా ఉంటుంది అండ్ అలాంటి ఫీల్ ఇస్తే బాగుంటది కదా అన్న థాట్ నుంచి స్టార్ట్ అయిన ఐడియా ఇది. సో తర్వాత నేను, మా టీము, మా హస్బెండ్ అందరం బ్రెయిన్ స్టార్మ్ చేసుకున్నాక వచ్చిన ఐడియా క్యారవాన్ అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు ఈ క్యారవాన్ లో ఏంటి బెనిఫిట్? సర్ప్రైజ్ ఏ రకంగా ప్లాన్ చేస్తారు మీరు? అంటే ఇప్పటివరకు మీరే చెప్పండి, క్యారవాన్ అనగానే మీకు గుర్తొచ్చేది ఎవరు? సెలబ్రిటీస్, బిగ్ షాట్స్ ఆర్ సెలబ్రిటీస్. సో అలాంటి ఒక సెలబ్రిటీ ఫీల్ మనం కామన్ పీపుల్ కి ఇస్తే ఎలా ఉంటది? సర్ప్రైజ్ అంటే ఇప్పుడు రోజ్ బుక్ ఇవ్వడం కామన్, నార్మల్ గా వచ్చి గిఫ్ట్ ఇవ్వడం కామన్. అలా కాకుండా ఈ వెహికల్ మీ డోర్ స్టెప్ దగ్గరకు వస్తుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఏ వెరీ బిగ్ సర్ప్రైజ్ టు ద పీపుల్. అండ్ మేము ఎంట్రీ కూడా నార్మల్ గా ఉండదు. రెడ్ కార్పెట్ వేస్తాము. ఇప్పుడు మనం నార్మల్ రెడ్ కార్పెట్స్ ఉంటాయి కదా, రెడ్ కార్పెట్ వేస్తాము, కోల్డ్ ఫైర్స్ పెడతాము. సో వాళ్ళ క్యారవాన్ లో ఎంట్రీ కూడా గ్రాండ్ గా ఉంటది అనమాట. సో అక్కడ నుంచి వాళ్ళకి సర్ప్రైజ్ ఫీల్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చి ఇదంతా లగ్జరీగా, ప్రీమియం గా ఇదంతా చూసి, ఇవన్నీ రిక్లైనర్ సీట్స్ అన్ని చూసి ఇంకా మేము అనుకోవడం దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వెరీ బిగ్ సర్ప్రైజ్. ఆ సెలబ్రిటీ ఫీల్ వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే ఏమేమి అకేషన్స్ చేస్తూ ఉంటారు? ఏమైనా చేసుకోవచ్చా? బర్త్డే, యానివర్సరీస్, బ్రైడ్ టు బి, మామ్ టు బి, గెట్ టుగెదర్స్, ఇప్పుడు షష్టి పూర్తిలు ఉంటాయి. చాలా మంది 60th బర్త్డే ఇస్ ఎ వెరీ బిగ్ మైల్ స్టోన్ కదా. సో మాకు ఈ మధ్య వస్తున్న ఎంక్వైరీస్ అది కూడా ఒకటి అనమాట. వాళ్ళ పేరెంట్స్ ని కొంచెం హ్యాపీగా ఫీల్ చేయాలి, వాళ్ళకి మంచి సెలబ్రిటీ ఫీల్ ఇవ్వాలి అన్న దాంతో కూడా. సో అలా డిఫరెంట్ మైల్ స్టోన్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎందుకు ఈ బిజినెస్ ని చూస్ చేసుకున్నారు? బిఫోర్ ఏమైనా బిజినెస్ చేశారా లేదంటే జాబ్ చేశారా? నేను ముందు ఐటీ అండి, నాది ప్యూర్ గా నాదంతా ఐటీ బ్యాక్గ్రౌండ్. నాకు 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. మై హస్బెండ్ ఈజ్ ఇన్ టు ద ఈ బిజినెస్, మొత్తం సెలబ్రేషన్స్, సర్ప్రైజెస్. సో తను ఏంటంటే ఎవ్రీ బర్త్డేకి యూస్ టు గివ్ వన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్. మా దాంట్లో లేనిది యూస్ టు గివ్ అనమాట. దాన్ని మేము తర్వాత మళ్ళీ రొటీన్ గా యాడ్ చేసేవాళ్ళం. సో అలా చేస్తున్నప్పుడు ఈవెన్ మా ఫ్రెండ్స్ అందరు కూడా, వాళ్ళకు కూడా సెలబ్రేషన్స్ అన్న అవన్నీ ఇష్టం. సో నాకు ఆ ఫీల్ నచ్చేది, ఆ హ్యాపీనెస్, వేరే వాళ్ళకి మనం ఇచ్చే హ్యాపీనెస్ నచ్చేది. సో నేను కూడా ఇంకా అనుకున్నాను, ఇట్స్ టైమ్ టు టేక్ ఏ బ్రేక్ ఫ్రమ్ ద రెగ్యులర్ జాబ్. వై కాంట్ ఐ స్టార్ట్ విత్ మై ఓన్ బిజినెస్? అప్పుడే ఇది అనుకుంటున్నాము. సో ఇంక ఇది నేనే టేక్ ఓవర్ చేస్తాను, నేనే చూసుకుంటాను మొత్తం అని మా హస్బెండ్ చెప్తే తను పుష్ ఇచ్చారు. ఓకే, వి విల్ డూ ఇట్, చూద్దాము అని. సో అలా స్టార్ట్ చేశారు. అలా ఎప్పుడు లాంచ్ చేశారు? లాంచ్ చేసిన తర్వాత ఎలా ఉంది మనకి ఆడియన్స్ నుంచి రెస్పాన్స్? ఇది మేము స్టార్ట్ చేసింది లాస్ట్ సెప్టెంబర్ లో స్టార్ట్ చేసాం. బట్ దీని వర్క్ స్టార్ట్ అయింది మాత్రం మార్చ్ లో. మనకేంటంటే మేము నార్మల్ ఛాన్సెస్ తీసుకున్నాం అనమాట. తీసుకొని దాన్ని ఎంటైర్ గా కస్టమైజ్ చేయించాం. నథింగ్ ఈజ్ లైక్ బిల్డ్ కాదు. అంటే కస్టమైజేషన్ ఈ క్యారవాన్ తీసుకొని దాంట్లో మీరు క్యారవాన్ కూడా కాదు, జస్ట్ ఛాన్సెస్ తీసుకున్నాం. అవుటర్ బాడీ ఒక్కటే, మన నార్మల్ రెగ్యులర్ ఛాన్సెస్ తీసుకున్నాం. మొత్తం బాడీ బిల్డింగ్ నుంచి అంతా మేము దగ్గరుండి చెన్నైలో చేయించాము. సో అన్ని ఇంకా దగ్గరుండి ఎవ్రీ 2 weeks ఒకసారి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మాకు ఎలా కావాలి. అప్పటి వరకు కూడా వాళ్ళు చేసిన క్యారవాన్స్ కూడా రెగ్యులర్ క్యారవాన్స్ అనమాట. ట్రావెలింగ్ క్యారవాన్స్ ఉంటాయి కదా, వాళ్ళు చేసినవి కూడా అవి. వాళ్ళకి కూడా ఈ కాన్సెప్ట్ కొత్తదే. ట్రావెలింగ్ లో అందరికి బేసిక్ అమ్యూనిటీస్ కోసం అని ఇన్బిల్ట్ ఫ్రిడ్జ్, ఓవెన్, నార్మల్ గా సౌండ్ సిస్టమ్, టీవీ అవన్నీ సెట్ చేయించామన్నమాట. సో దీంట్లో మాకు ఇది బేసిక్ గా సెలబ్రేషన్ పర్పస్ కాబట్టి కేక్స్ పెట్టుకోవడానికైనా, లైక్
ఏదైనా ఇంకా వాళ్ళు drinks ఫుడ్ ఏమైనా ఏమైనా చేసి- తీసుకొచ్చినా పెట్టుకునేలాగా ప్రీ హీట్ చేసుకోవడానికి ఓవెన్, ఇలా బేసిక్ ఎమ్యూనిటీస్ అయితే సెట్ చేపించాం. కేక్ కట్ చేయడం ఇవన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. ఇది సెలబ్రేషన్ జోన్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ డెకరేషన్ చేస్తాము. ఇది ఇన్బిల్ట్ డెకరేషన్ మనకి. ఆహా. ఇక్కడ యాజ్ పర్ ద అకేషన్ మేము ఇది నియాన్ బోర్డ్ అప్డేట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ వాళ్ళ మెమరీస్ ని క్యాప్చర్ చేసుకొని ఉంటాయి కదా, ఓకే, వాళ్ళ ఫోటోస్ అన్ని ఇలా పెడతాం అనమాట. ఓకే ఓకే ఇదంతా డెకరేట్ చేస్తాం. ఇక్కడ కేక్ కటింగ్, ఇది సెలబ్రేషన్ జోన్. ఓకే. సో ఇలా ఉంటుంది మొత్తం. ఒకవేళ సెలబ్రేషన్ ఆ. ఎవరైనా బుక్ చేసుకుంటే ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎంత మందికి మీరు సెలబ్రేట్ చేశారు? ఇప్పుడు వరకు దగ్గర నియర్ టు 300 అండి. 300 చేశారు. 300, yes. అండ్ ఎస్పెషల్లీ ఇంతసేపు మనం మాట్లాడేటప్పుడు కస్టమైజేషన్ మొత్తం మేమే, జస్ట్ బాడీ మాకుంది, మిగతా అంతా మేమే కస్టమైజేషన్ చేసుకున్నాం. ఎంత ఎంత ఖర్చు అయింది, ఎంత పెట్టుబడి పెట్టారు ఈ బిజినెస్ లో మీరు? అంటే పెట్టామండి, అబౌవ్ 60 lakhs వరకే అయింది. ఓకే. అంతే ప్రాఫిట్స్ మనకు వచ్చాయా మీరు లాంచ్ చేసిన తర్వాత నుంచి చూస్తే? ఎలా ఉంది అంటే బ్రేక్ ఈవెన్? ఇంకా అవ్వలేదు, చాలా టైం పడుతుంది బ్రేక్ ఈవెన్ కి. బట్ ఏంటంటే మంత్లీ బేసిస్ లో మేము అనుకుంది అయితే అనుకున్నట్టు అవుతుంది. ఓకే. అండ్ మీరు మార్కెటింగ్ ఎలా చేస్తారు మీ బిజినెస్ ని పుష్ అవ్వడానికి? అంటే మాకు బేసిక్ గా ముందు ఉన్న కస్టమర్ బేస్ వర్కౌట్ అయింది. ఆల్రెడీ వీఆర్ ఇన్ ద సెలబ్రేషన్ బిజినెస్ ఫ్రమ్ 10 years. సో ఆ కస్టమర్ బేస్ చాలా వర్కౌట్ అయింది. అండ్ మేము మార్చ్ లో స్టార్ట్ చేసాము. అండ్ ఫ్రమ్ ద మే నుంచే మేము పుష్ చేసాం అనమాట. లైక్ మేము వెళ్ళిన దానిలో షూట్ చేయడం, లైక్ వీఆర్ బ్రింగింగ్ సంథింగ్ న్యూ టు ద హైదరాబాద్ అని, సంథింగ్ న్యూ ఇన్ ద సెలబ్రేషన్స్ అని మీ రీసెర్చ్ కూడా ఎవ్రీథింగ్ మీరు అప్లోడ్ చేసాం. ప్రతిదీ మేము వెళ్ళడం, ఇదే దీని వర్క్ కూడా చూపించడం, ఎప్పటికప్పుడు ఎంత అవుతుంది, ఏమవుతుంది అంటే బస్ క్రియేట్ చేసాం. వాట్ ఈస్ దిస్, అసలు ఏంటిది, రెగ్యులర్ క్యారవానా లేదా అసలు ఏంటి అని ఆ బస్ క్రియేట్ చేసాము. తర్వాత లాంచ్ కి 2 weeks ముందు రిగరస్ గా చేసాం అనమాట. చేసాము. అండ్ ఓల్డ్ కస్టమర్ బేస్ వర్కౌట్ అయింది. మేము లాంచ్ చేసిన నెక్స్ట్ డేనే మాకు ఫస్ట్ ఈవెంట్ వచ్చింది. నైస్. ఎవరండి ఆ ఫస్ట్ క్లయింట్? ఎవరికైనా కూడా బిజినెస్ లో ఒక ఎమోషన్ ఉంటుంది. ఫస్ట్ కస్టమర్ ఎవరు అనేది మనము మన బిజినెస్ కావచ్చు, మన లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం. మాకు వచ్చిన ఫస్ట్ కస్టమర్ అంటే సీరియల్ యాక్టర్ శ్రీవాణి ఉన్నారు కదా, వాళ్ళు మాకు ముందు సర్ప్రైజెస్ అయినా డెకరేషన్స్ చేసేవాళ్ళం అనమాట. సో శ్రీవాణి బర్త్డే అప్పుడు వాళ్ళ హస్బెండ్ రీచ్ అవుట్ అయ్యారు, ఇలా చేయాలనుకుంటున్నాము, ఏదైనా న్యూగా ఉంటే చెప్పండి అంటే. అప్పటికి ఇంక లాంచ్ అవ్వలేదు. ఇలా మేము కొత్తగా ఒకటి తీసుకొచ్చామండి, చూస్తారా, ఒకవేళ ఓకే అంటే చేద్దాము అన్నాం. దేవర్ లైక్ చేద్దామని. దే ఆర్ అవర్ ఫస్ట్ కస్టమర్. ఎలా ఉంది వాళ్ళ ఎక్స్పీరియన్స్? వాళ్ళు చాలా థ్రిల్ అయ్యారు. అసలు నేను అనుకున్నాను అంటే వాళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీస్ కదా, సో వాళ్ళే అంత థ్రిల్ ఫీల్ అయ్యారు. ఇంకా కామన్ పీపుల్ బాగా రిసీవ్ చేసుకుంటారు అని ఆ రోజు మేము స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాము. ఒక హోప్ కూడా క్రియేట్ అయింది అనుకుంటా. అవును. ఎలా చార్జ్ చేస్తారండి? ఇది మనకు వచ్చేసి 9-5 నుంచి 10 మధ్యలో చార్జ్ చేస్తాము ఫర్ 2 hours అనమాట. 2 hours. పికప్ పాయింట్ వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరే పిక్ చేసుకుంటాము. అక్కడే రెడ్ కార్పెట్ ఎంట్రీ ఉంటుంది, అన్ని ఉంటాయి. అక్కడ నుంచి 20 kilometers రైడ్ ఇస్తాము. మళ్ళీ ఎక్కడ పిక్ చేసుకున్నాం అక్కడ డ్రాప్ చేస్తాం, లేదా వాళ్ళు ఏదైనా లొకేషన్ చెప్పినా అక్కడ డ్రాప్ చేస్తాం అనమాట. ఓకే. అండ్ మీరు అన్నట్టుగానే ఒక సెలబ్రిటీకి ఆ ఫీల్ వచ్చిందంటే కామన్ మ్యాన్ కి ఎలా ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు వరకు మాకు వచ్చిన ప్రతి ఫీడ్బ్యాక్ అయితే ఇట్స్ వెరీ ఇన్నోవేటివ్ అండ్ చాలా లగ్జరీ ఫీల్ ఉంది. అండ్ నిజంగా సెలబ్రిటీ లాగా ఫీల్ అయ్యే, అది మెయిన్ గా రెడ్ కార్పెట్ కి దే వేర్ లైక్ సో థ్రిల్డ్ అనమాట, రెడ్ కార్పెట్ ఎంట్రీకి. సో ఇప్పటి వరకు వచ్చిందల్లా ఓకే అంటే ఫీడ్బ్యాక్ పరంగా ఓకే, బట్ ప్రతి ఈవెంట్ కేక్ వాక్ అని అనను. దేర్ ఆర్ సో మెనీ హికప్స్, బట్ ప్రతి దాని నుంచి వీ లెర్న్డ్ అండ్ వీఆర్ గెటింగ్ బెటర్. ఓకే. అండ్ మీరు అన్నట్టుగానే బిజినెస్ అంటే ఎప్పుడు కూడా ప్రాఫిట్ ఉండదు, కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. సో ఎలా హ్యాండిల్ చేస్తున్నారు మీరు? ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్, రిస్క్స్ ఏంటి? అంటే నేను నా ఐటీ వదిలేసి వచ్చాక ఫస్ట్ బిజినెస్, సో ఐఎమ్ ఎంటైర్లీ న్యూ టు ఇట్. ఏదైనా అప్పటి వరకు మా హస్బెండ్ చూసుకునేవారు, సో నాకు ఎంటైర్లీ న్యూ. ఆపరేషన్స్ అయినా అంటే ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ నాకు న్యూ. సో అప్పుడు కొంచెం కస్టమర్ హ్యాండ్లింగ్ అది. రీసెంట్ గా మాకు వచ్చింది ఏంటంటే సడన్ గా బ్రేక్ డౌన్ అయిపోయింది ఇది. అప్పుడు మాకు ఆల్రెడీ ఈవెంట్ ఉంది, సో ఆ కస్టమర్ కన్వే చేయాలి ఇలా అయ్యిందండి ఇది సిచ్యువేషన్ అని. సమ్మర్ గుడ్ అర్థం చేసుకుంటారు, సమ్మర్ లైక్ వాళ్ళు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ బుక్ చేసుకుంటారు, సో వాళ్ళు డిసప్పాయింట్మెంట్ తీస్తారు. సో దాన్ని కూడా తీసుకునేలా ఎంత ప్రైజ్ తీసుకుంటామో ఆ క్రిటిసైజ్ కూడా తీసుకోవాలి. సో అవే ఓన్లీ ఈవెంట్ పరంగా ఎప్పుడు ఇష్యూ రాలేదు. సడన్ గా బ్రేక్ డౌన్ అవడం, మళ్ళీ మనకి మన డీజిల్ షార్టేజ్ వచ్చింది, సో డీజిల్ షార్టేజ్ వల్ల ఈవెంట్స్ క్యాన్సిల్ చేసుకోవడం, సో అలాంటి దగ్గర ఎలా హ్యాండిల్ చేశారు మరి? కస్టమర్స్ ని హ్యాండిల్ చేయడం కూడా మాట్లాడడం ఇంకా ప్లీజింగ్ గా మాట్లాడాలి, లేదా మీకు నెక్స్ట్ ఇస్తాము, మీకు ఓకే అయితే నెక్స్ట్ మాది బాగైన వెంటనే వి విల్ గివ్ యూ టు విత్ సమ్ కన్సెషన్, అలా ఇంకా
అండ్ చాలా మందిని ఇప్పటి వరకు ఈ బిజినెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, స్టార్ట్ చేసిన తర్వాత ఐటీ జాబ్ వదిలేసి మరి ఇందులో వచ్చినప్పుడు మీ హస్బెండ్ సపోర్ట్ ఉంది, ఫైన్. బ్యాక్గ్రౌండ్ లో పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ నుంచి ఎలా ఉందన్నమాట? దే వర్ స్కెప్టికల్, అంటే వాళ్ళకు ఉండింది ఎందుకు స్టాండర్డ్ జాబ్ వదిలేసుకొని రావడం, అంత మంచి శాలరీ వదిలేసుకొని రావడం అని. అండ్ ఇంకా తప్పదు కదా, ఒక్కొక్కసారి మనది ఎంతన్నా మనది మనం బిల్డ్ చేసుకోవడం బాగుంటది. ఆ స్ట్రగుల్ అయినా ఇప్పుడు నేను ఎంత చేసినా అది వాళ్ళకే. నేను నైట్ 12 వరకు వర్క్ చేసినా, మార్నింగ్స్ చేసినా, అది ఎంత చేసినా ఆ కంపెనీకే వెళ్ళిపోయేది. నాకంటూ ఆ సాటిస్ఫాక్షన్ లేదు. బట్ ఇక్కడ నాకు వచ్చిన అమౌంట్ కొద్దిగా అయినా ఆ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. అండ్ ఇంకా నేను వేరే వాళ్ళకి లైఫ్ ఫుడ్ ఇవ్వడం. ఇప్పుడు నా దగ్గర వర్క్ చేసే వాళ్ళంతా 20 నుంచి 27 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళే అనమాట, మొత్తం యంగ్ పీపుల్. ఒక డ్రైవర్ తప్ప మిగతా వాళ్ళంతా యంగ్ పీపులే అనమాట. సో వాళ్ళు కూడా వాళ్ళకి ఇవ్వడం, నా నుంచి నేను ఒక ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం, అదంతా చాలా బాగుంది. ఇప్పుడు మా ఫ్యామిలీ కూడా ఓకే, సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ కాబట్టి దే ఆర్ ఆల్సో హ్యాపీ నౌ, సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మీరు అన్నట్టుగానే ప్రతి ఉమెన్ కి కూడా ఇండివిజువల్ గా వాళ్ళకంటూ డబ్బులు సంపాదించాలి, ఇండివిజువల్ గా నాకంటూ ఒకటి నేను క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది జాబ్ క్విట్ చేసి చేయాలి అనుకుంటారు, ఇంకొందరు ఇంట్లో నుంచే ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తే బాగుండు అనుకుంటారు. సో మీరు ఇవి రెండు ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ తోటి ఏం షేర్ చేస్తారు కమ్మింగ్ కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి? ఫస్ట్ ఏదన్నా ప్రాపర్ ప్లాన్ ఉండాలి. అది వర్కౌట్ అవుతుందా సెకండరీ. బట్ మనం అడుగు పెట్టినప్పుడైతే ప్రాపర్ ప్లాన్ తో అడుగు పెట్టాలి. మనీ అవన్నీ తర్వాతే. మనం ప్రాపర్ ప్లాన్ ఉండి డెడికేటెడ్ గా ఉండి మన టైం మనం ఇవ్వగలిగితే అప్పటికప్పుడు సక్సెస్ రాపోయినా స్లోగా సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది. ఏమైనా క్రిటిసైజ్ వచ్చినా, ఎవరైనా ఏమైనా అన్నా అది ఆర్ట్కి తీసుకోకుండా కంటిన్యూ అయిపోవాలి. దాని నుంచి నేర్చుకొని, ఎందుకంటే నేను ఈ బిజినెస్ లో చాలా నేర్చుకున్నాను యాక్చువల్ గా. ఎవరైనా తిట్టిన ఫస్ట్ లో ఫీల్ అయ్యేదాన్ని, తర్వాత నుంచి ఎందుకు తిట్టారు, ఐ మీన్ లైక్ ఎందుకు ఆ బ్యాడ్ రిమార్క్ వచ్చింది మనకి అని దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ దానిలోనే మేము పాజిటివ్ గా తీసుకొని దాని నుంచే మళ్ళీ ప్రైజ్ తెచ్చుకొని అలా. ఓకే, ఏమేం లెసన్స్ నేర్చుకున్నారు మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ బిజినెస్? పేషెన్స్ అయితే నేర్చుకున్నాను. ఓకే, నెక్స్ట్ బిజినెస్ రన్ చేయాలంటే ఫస్ట్ ఉండాల్సింది పేషెన్స్. అండ్ త్వరగా రియాక్ట్ అవ్వకుండా ఫస్ట్ సిచ్యువేషన్ అనలైజ్ చేసి ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా ఎందుకు వచ్చింది అని అనలైజింగ్ నేర్చుకున్నాను. టీమ్ ని హ్యాండిల్ చేయడం, కస్టమర్ హ్యాండ్లింగ్ చేయడం, ఇవన్నీ నేర్చుకున్నాను. ఓకే, అండ్ దాంతో పాటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని, ఇంకొక వైపు బిజినెస్ ని రెండు మేనేజ్ చేయడం ఎలా? అది ఇంకా ఏమో అది వచ్చేస్తుంది బేసిక్ ఉమెన్ కి. నాకు తెలిసి అది ఇన్బిల్ట్ గా వచ్చేస్తుంది. అండ్ ఎంత లేదనుకున్నా ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాకు మా అత్తయ్య అండ్ మా మదర్ ఇద్దరు ఆ విషయంలో చాలా సపోర్ట్ చేస్తారు. సో వాళ్ళు బ్యాక్ బోన్ ఉండడం వల్లే నేను ఇక్కడ. ఇంకా మా హస్బెండ్ తను కూడా అంతే. సో మేము ఎప్పుడైనా ఇలా సడన్ గా నైట్ ఈవెంట్స్ ఉంటాయి, అప్పుడు నేను ఒకవేళ రావాల్సి వస్తే హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎట్ హోమ్ అన్నమాట. ఓకే ఓకే. చాలా మంది కూడా ఈవెంట్స్ ఉన్నప్పుడు మీరు రెగ్యులర్ గా కస్టమర్ తో ట్రావెల్ అవుతూ ఉంటారు, లేదంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అండి. ఒకవేళ ఏంటంటే కొంతమంది దే విల్ ఆస్క్ అన్నమాట, మీరు రండి, మీరుంటే బాగుంటది అన్ని. కొంతమంది కస్టమర్స్ అడుగుతారు. సో అలా అడిగితే, లేదా మాకేదన్నా కంటెంట్ షూట్ చేసుకోవచ్చు. లైక్ కస్టమర్స్ కొంతమంది ఒప్పుకోరు పెట్టుకోవడానికి, కొంతమంది ఒప్పుకుంటారు కదా, లైక్ ఇన్స్టాలో పెడతామన్నా. సో అలా ఒప్పుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి నేనే దగ్గరుండి చేసి అలా ఈవెంట్ ఆర్గనైజ్ చేసినట్టు చేసి సో ఉంటాయి అన్నమాట. సో సూపర్ అండి. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, కొత్త కాన్సెప్ట్ తో వచ్చారు. అండ్ చూస్తున్న ఆడియన్స్ కైనా, అండ్ ఫైనల్లీ ఎవరైతే ఎస్పెషల్లీ ఉమెన్ బయటకు వచ్చి బిజినెస్ చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఫైనల్ గా మీ వర్డ్ ఏం చెప్తారు? టేక్ యువర్ స్టెప్. మనం స్ట్రాంగ్గా ఉండి మనం చెయ్యాలి అని మనం అనుకుంటే వి విల్ డూ ఇట్ డెఫినెట్లీ. ఏదైనా వచ్చినా కృంగిపోకుండా, లో అవ్వకుండా దాని నుంచి మనం లెసన్ నేర్చుకొని ఇంకొక స్టెప్ వేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ వి విల్ అచీవ్ వాట్ వీ వాంట్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.